పెదాలు అన్ని బయట కదిపేద్దాం. స్పాట్ పడుతుంది. ఓకే అర్జెంటుగా తెలుగు శక్తి విశాఖపట్నంలో ఆయన ఘనంగా కేక్ కట్ చేసి ఇవాళ మెలోడీ థియేటర్లో ఊసరవెల్లి సినిమా అభిమానుల మధ్య చూడడం జరిగింది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్తు తెలుగు మంది ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలను కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం తమిళనాడులో ఏదైతే విజయ్ గారు సాధించారో ఆ రికార్డ్ని ఆంధ్రప్రదేశ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ సాధించడం మనం చేస్తాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం రావాలని కోరుతున్నాను. చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కావాలని చెప్పి ఇది తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసమైనా జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి కోరుతున్నాం. మరి నాడు తాతగారు ఏదైతే కోరుకున్నారో ఆయన అంశం అని చెప్పి అన్నారో ఆయన ఆశయాలు నిలబెట్టాల్సిన బాధ్యత మనవడుగా కొడుకు బిడ్డగా నీ పని మనం చేస్తాను. డెఫినెట్గా వారసుడు వస్తున్నాడు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒకటే పిలిపిస్తున్న అభిమానులు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాబోతున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. డెఫినెట్గా చరిత్ర సృష్టించేటప్పుడు మాట్లాడు. డెఫినెట్గా సమాజమే దేవాలయం ప్రజల చెప్పిన ఎన్టీ రామారావు ఏది చెప్పారో అదే సూక్తితో తాతగారి ఆశయాల కోసం డెఫినెట్గా ఎన్టీఆర్ రావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలుగు జాతి గౌరవాన్ని చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ పెంచాలని చెప్పి కోరుతున్నాను.